నమస్కారం. శ్రీకృష్ణ లీలామృతానికి మీకందరకు సాదర స్వాగతం. శ్రీకృష్ణుని లీలల్లో అత్యంత మహిమాన్వితమైన మనోహరమైన ఘట్టం మృద్భక్షణ విశ్వరూప ప్రదర్శనం. ఈరోజు ఈ అంశాన్ని తెలుసుకుందాం. ద్వాపర యుగంలో పరమాత్ముడు లీలామానుష విగ్రహుడై నందవ్రజంలో యశోదమ్మ లాలింపుల్లో పెరుగుతున్న రోజులు. ఆ సర్వేశ్వరుడు సాధారణ బాలుడిలా వెన్నలు దొంగిలిస్తూ గోపికల ఇళ్లల్లో అల్లరి చేస్తూ అందరినీ అలరిస్తున్నాడు. ఒకనాడు కృష్ణుడు తన అన్న బలరాముడితో ఇతర గోపబాలులతో కలిసి ఇంటి బయట ఆడుకుంటున్నాడు. ఆటల హడావిడిలో కృష్ణుడు కాస్త మట్టిని నోట్లో పెట్టుకున్నాడు. అది చూసిన తోటి బాలురు అన్న బలరాముడు పరుగున వెళ్ళి యశోదమ్మతో చెప్పారు, అమ్మా, నీ ముద్దుల కొడుకు కృష్ణుడు మట్టి తింటున్నాడు అని. ఆ మాట వినగానే యశోదమ్మ ఒక్కసారిగా కంగారు పడి కోపంతో కృష్ణుడి వైపు వస్తుంది. తల్లి రావడం చూసి కృష్ణుడు తనకేమీ తెలియనట్లు అమాయకంగా ముఖం పెట్టి నిలబడ్డాడు. తల్లి కోపంగా రావడం చూసి తను చేసిన తప్పు బయటపడిందని లోపల భయం ఉన్నా ఏమీ తెలియనట్లు నటన మొదలుపెట్టాడు ఆ మాయావి. ఆ సమయాన్ని పోతన గారు ఈ పద్యంలో అద్భుతంగా వర్ణించారు. కాంతలు తల్లితో తన వికారములెల్ల గణింప భీతుడై శాంతుని సొంపునన్ పరమసాధుని పెంపున గోలమాట్కి విభ్రాంతుని కైవడిన్ జడుని భంగి కుమారకు దూరకుండే ఏ వింతయులేక తల్లి కుచవేదికపై తలమోపి ఆడుచున్. తోటి పిల్లలందరూ తల్లితో తన అల్లరి పనుల గురించి అంటే మట్టి తినడం గురించి చెప్పేసరికి కృష్ణుడు పైకి భయపడినట్లు నటించాడు. ఎంతో శాంతంగా పరమ సాధువుల ఏమీ తెలియని అమాయకుడులా ఏ వింత జరగనట్లు యశోదమ్మ ఒడిలోకి చేరి ఆమె వక్షస్థలంపై తలవాల్చి లాలనగా ఆడుకుంటూ ఉండిపోయాడు. కృష్ణుడి అమాయకత్వాన్ని చూసి యశోదమ్మ మనసు కరిగినా కొడుకు ఆరోగ్యం పాడవుతుందనే ఆరాటంతో కాస్త గద్దిస్తూ ప్రేమతో మందలిస్తూ ఇలా అడిగింది, మన్నేటికి భక్షించదు మన్నియమములేల నీవు మన్నింపవు నీ అన్నయు సఖులును చెప్పెదరన్నా మన్నేల మరి పదార్థము లేదే. నాయనా కృష్ణ, మట్టి ఎందుకు తింటున్నావు? నేను చెప్పే నియమాలను మాటలను ఎందుకు వినవు? నీ అన్న బలరాముడు నీ స్నేహితులు అందరూ నువ్వు మట్టి తింటున్నావని చెబుతున్నారు. తినడానికి ఇంట్లో ఇన్ని పదార్థాలు, అవే వెన్న పాలు పెరుగు ఉండగా నీకా మట్టి ఎందుకయ్యా అని ప్రేమతో అడిగింది. తల్లి మాటలకు కృష్ణుడు అలిగినట్లు నటిస్తూ బొంగమూతి పెట్టి, నేను మట్టి తినలేదు, వీళ్ళంతా అబద్ధాలు చెబుతున్నారు అంటూ తల్లిని నమ్మించడానికి ఒక ఉపాయం ఆలోచించాడు. అమ్మా, మన్ను తినంగనే శిశువునో యాకొంటినో వెర్రినో నమ్మంజూడకు వీరి మాటలు మదిన్ నన్నీవు కొట్టంగా వీరి మార్గంబు ఘటించి చెప్పెదరు కాదేనిన్ మదీయాస్య గంధం ఆఘ్రాణము చేసి నా వచనముల్ తప్పైన దండింపవే. అమ్మా, మట్టి తినడానికి నేనేమన్నా చిన్నపిల్లాడినా, లేక ఆకలితో అలమటిస్తున్నాననా, లేక పిచ్చివాడినా? వీరి మాటలు అస్సలు నమ్మకు. నన్ను నువ్వు కొట్టాలనే కుట్రతో వీరంతా కలిసి ఇలా అబద్ధాలు చెబుతున్నారు. నీకు అంతగా అనుమానం ఉంటే నా నోటి వాసన చూడు, నా మాట అబద్ధమైతే అప్పుడు నన్ను దండించు అని నోరు తెరిచాడు. తను మట్టి తినలేదని నిరూపించుకోవడానికి కృష్ణుడు నోరు తెరవగానే యశోదమ్మకు సామాన్యమైన నోరు కనిపించలేదు. ఆ నోటిలో అనంతకోటి బ్రహ్మాండాలు కనిపించాయి. ఆ అద్భుత ఘట్టాన్ని పోతన గారు ఇలా వర్ణించారు. ఆ లలితాంగి కనుంగొనే బాలుని ముఖమందు జలధి పర్వత వన భూగోళ సికి తరణి శశి దిక్పాలాది కరండమైన బ్రహ్మాండంబున్. ఆ సుకుమారవతి అయిన యశోదమ్మ తన కుమారుని చిన్నారి నోటిలో సముద్రాలు, పర్వతాలు, దట్టమైన అడవులు, భూగోళం, అగ్ని, సూర్యుడు, చంద్రుడు, అష్టదిక్పాలకులు ఇలా వీటన్నింటికీ నిలయమైన సమస్త బ్రహ్మాండాన్ని తిలకించింది. తన బిడ్డ నోట్లో విశ్వమంతా కనిపించేసరికి యశోదమ్మకు మతి భ్రమించినట్లయింది. ఇది నిజమా
కల అని నమ్మలేక భగవంతుని మాయను తలుచుకుంటూ విస్మయంలో మునిగిపోయింది. కలయో వైష్ణవమాయయో ఇతర సంకల్పార్థమో సత్యమో తలపన్నేరకయున్నదానను యశోదాదేవిగాను పరస్థలమో బాలకుడెంత ఈతని ముఖస్తంభై యజాండంబు ప్రజ్వలమయ్యుండుటకెమి హేతువో మహాశ్చర్యంబు చింతింపగన్. ఇది కలయా, లేక విష్ణుమూర్తి మాయా, లేక నా మానసిక భ్రమయా, లేక నిజమా? ఆలోచించే శక్తి కూడా నాకు నశించిందా? నేను నిజంగా యశోదనేనా? నేను ఉన్నది వేరే లోకమా? నా చిన్నారి బాలుడి ఎంత? ఇతని నోటిలో ఈ విశ్వమంతా వెలిగిపోతూ ఉండడం ఏమిటి? ఈ మహాశ్చర్యానికి నేనేం చేయగలను అని ఆరాటపడింది. ఆ విధంగా యశోదమ్మకు తన పరమాత్మ స్వరూపాన్ని చూపిన శ్రీకృష్ణుడు వెంటనే తన వైష్ణవ మాయతో ఆమె ఆ తత్వాన్ని మరిచిపోయేలా చేశాడు. మరుక్షణమే ఆమెకు బ్రహ్మాండం అంతా మాయమై ఎదురుగా కేవలం తన ముద్దుల కొడుకు కృష్ణుడు మాత్రమే కనిపించాడు. లౌకికమైన మాతృవాత్సల్యంతో ఆమె కృష్ణుణ్ణి గట్టిగా కౌగిలించుకుంది. మట్టిని సృష్టించిన ఆ సృష్టికర్త మట్టిలో ఆడుకుంటూ మట్టి తిన్న నెపంతో విశ్వరూపాన్ని చూపించి భక్తులకు జ్ఞానాన్ని ఆనందాన్ని ప్రసాదించిన లీలా విశేషం ఇది. విన్నారు కదా? బాగుంటే లైక్ చేయండి. మరిన్ని భాగవత కథల కోసం, కృష్ణుని లీలామృత కథల కోసం ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.